నా పేరు అశ్విని. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. మేము తేనెటీగలను పెంచుతూ రైతులకు ఉపాధిని కల్పిస్తున్నాము. అలాగే ఆ తేనెటీగల ద్వారా పొందిన తేనెను మగధ అనే బ్రాండ్ ద్వారా మేము మార్కెట్లోకి సేల్ చేస్తున్నాము. ప్రజెంట్ ఈరోజు మేము ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళని కలిసిన ఇక్కడ ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు తీసుకున్న స్ట్రగుల్స్, వాళ్ళు చేసిన వర్క్, వాళ్ళు ఎలా చేస్తే మనం పైకి వస్తాము, మన బిజినెస్ని కానీ మనం ఉమెన్స్ అని వెనుకబడకుండా మనం త్రూ అవుట్ మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మార్కెట్లోకి ఎలా రావాలి అనేది చెప్పారు. ప్లస్ ఏంటంటే మనం చేసే బిజినెస్కి బ్రాండింగ్ ఎలా ఉండాలి, మన థాట్స్ ఎలా ఉండాలి, నవైడేస్ మార్కెట్లో ఉన్నదానికి మనం ఇంకేం చేస్తే ముందుకు వస్తాము, అట్లాంటి మార్కెటింగ్ స్కిల్స్ కూడా కొన్ని చెప్పారు. వాళ్ళు త్రూ అవుట్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ప్రజెంట్ సొసైటీలో ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా కొన్ని కొన్ని వాళ్ళు చెప్పారు. వాటి ద్వారా ఏంటంటే మనం మన నాలెడ్జ్ను గ్రో చేసుకుంటూ మనకున్న స్పెషలైజేషన్తోని ఇంకేమైనా స్ట్రగుల్స్ ఏదైనా ఉన్నా వాటిని సొల్యూషన్ వెతుక్కుంటూ మనం మంచి మార్కెట్లో ఉండాలని కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు ఈరోజు రేజ్ చేశారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ అనేది రేజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ద్వారా మాకు మోటివేషన్ అనేది ఈరోజు జరిగింది. ఒక ఒక ఒకరు ఐపీఎస్ అరుణ బగున అని వాళ్ళు చెప్పారు. కొన్ని కొన్ని పాయింట్స్ ఏంటంటే మనం గ్రో అనేది ఎప్పుడు వస్తుందంటే స్ట్రగుల్స్ తర్వాతనే వస్తాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. ఫెయిల్యూర్స్తోనే సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే బిజినెస్ అనేది కంటిన్యూగా రన్ అవుతుందని కొన్ని కొన్ని పాయింట్స్ అనేటివి వాళ్ళు చెప్పారు. దాని ద్వారా ఏంటంటే మేము చాలా మోటివేషన్ అయ్యాము. థ్యాంక్ యూ.